మేడారం మహాజాతరకు భక్తులు వెళ్లేందుకు ఆర్టీసీ ద్వారా 4000 బస్సులను ఏర్పాటు చేశామని వరంగల్ ఆర్ఎం విజయభాను అన్నారు. మేడారంలో 50 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు త్రాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుందన్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా భక్తులు సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలంటున్న ఆర్టీసీ ఆర్ఎం విజయభానుతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. మేడారం జాతరకు కూడా భక్తులు అయితే పోటెత్తుతున్నారు. ఇప్పటికే ఇటు ప్రాంగణాలన్నీ కూడా భక్తులతో కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి కూడా ఆర్టీసీ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమందికి ఆర్టీసీ ద్వారా మేడారంకు తరలించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే అంశాలకు సంబంధించి కూడా తెలుసుకునేందుకు మనతో పాటు వరంగల్ ఆర్ఎం విజయభాన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మేడారం జాతరకు సంబంధించి కూడా ఇప్పటికే భక్తులతో కూడా కిక్కేసిపోతున్న పరిస్థితి ఉంది. ఇటు మేడారం జాతరకు వెళ్లేందుకు భక్తులకు ఆర్టీసీ ద్వారా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మేడారం మహాజాతరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4000 బస్సులను ఏర్పాటు చేస్తున్నామండి. మొత్తం ఈ బస్సులన్నీ కూడా మరి 51 డిఫరెంట్ పాయింట్స్ నుంచి కరీంనగర్, ఖమ్మము, అదేవిధంగా ఆదిలాబాదు, అదేవిధంగా హైదరాబాదు, మన వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా బస్సులన్నీ కూడా బయలుదేరుతాయి. ఇక్కడ నుండి బయలుదేరిన బస్సులకు అక్కడ ఒక తాత్కాలిక బస్ స్టాండ్ ఒకటి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 50 ఎకరాలలో చాలా పెద్ద బస్ స్టాండ్. అక్కడ క్యూ లైన్స్ కూడా ఉంటాయి. దాదాపు 50 క్యూ లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రయాణికులకు చక్కగా ప్రయాణ సౌకర్యం అందించడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు ఏంటంటే మహాలక్ష్మి పథకం ఇందులో వర్తిస్తుంది కాబట్టి మహిళలందరూ కూడా, తెలంగాణ మహిళలందరూ కూడా ఇక్కడ మనకు ఫ్రీ ట్రావెల్ ఉంటుంది కాబట్టి ఇది గమనించాల్సిన విధంగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ప్రైవేటు వాహనాలలో రావడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు ఒక 5-10 కిలోమీటర్ల దూరము ఈ ప్రైవేటు వాహనాలని కూడా ఆపడం జరుగుతుంది. మరి అక్కడ నుంచి నడుచుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని చాలా కష్టమైన పని. కాబట్టి ఏంటంటే ఆర్టీసీ బస్సులో వచ్చినట్లయితే మా యొక్క బస్ స్టాండ్ ప్రాంగణం జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ప్రాంగణానికి. కాబట్టి అందరూ కూడా మీరు ఆర్టీసీ బస్సులో వచ్చినట్లయితే చాలా ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలా సురక్షితమైన ప్రయాణ సౌకర్యం ఉంటుంది. దాంతోపాటు చాలా హ్యాపీగా వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా ప్రధానంగా కూడా మీరు ఏ రూట్లో ఈ బస్ సర్వీస్లో నడుపుతూ ఉన్నారు, ఛార్జీలు ఎంతవరకు మీరు కేటాయించే పరిస్థితి ఉంది? మనకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో అయితే మనకు అయగ్రీవాచారి కాంపౌండ్ నుంచి నడుస్తాయి. అట్లానే కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి నడుపుతాయి. అదేవిధంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి కూడా బస్సులు మనకు డైరెక్ట్ మేడారం వెళ్తాయి. ఛార్జీలో ఏం మార్పు లేదండి. గత 2024 సంవత్సరంలో ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో అవే ఛార్జెస్ ఇప్పుడు మనము పెట్టడము జరుగుతుంది. 250 రూపాయలు ఛార్జ్ చేసాం, ఇప్పుడు అంతే ఛార్జ్ చేస్తున్నాము. కాబట్టి ఒక విన్నపం ఏంటంటే ప్రయాణికులకు మీరు హ్యాపీగా బస్సుల్లో రండి. డ్రైవర్ కండక్టర్లతో మీరు కొద్దిగా సహకరించండి. కొద్దిగా ఓపిక, మా యొక్క క్యూ లైన్స్లో కొద్దిగా ఓపిక ఉండండి. ఏదైనా ఎప్పుడైనా జాము అట్లాంటిది ఏర్పడినప్పుడు కొద్దిగా మీరు భయపడకుండా, ప్యానిక్లోకి రాకుండా, ఆందోళన చెందకుండా మీరు కొద్దిగా ఓపికతో ఉంటే బస్సులన్నీ కూడా వస్తాయి. మీరందరినీ కూడా క్షేమంగా మీరు వెళ్ళాల్సినటువంటి ప్రాంతాలకు మేము తరలించిన తర్వాతనే మేము అక్కడ నుంచి కదలడం జరుగుతుంది. కాబట్టి చివరి ప్రయాణికుడు వెళ్ళే వరకు కూడా మేము ఇక్కడ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొద్దిగా లేట్ అయినప్పుడు, జామ్ అయినప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేట్ అయినప్పుడు మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆర్టీసీ బస్సులో డ్రైవర్లు చాలా సుక్షితులైన డ్రైవర్స్, హైలీ ట్రైన్ డ్రైవర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రమాదానికి అవకాశం లేకుండా చేస్తారు. మీరు సొంత వాహనాల్లో వెళ్ళినట్లయితే అక్కడ లక్షలాది వాహనాలు, కోట్లాది మంది ప్రయాణికులు, ప్రజలు వాళ్ళ మధ్యన డ్రైవింగ్ చేయడం చాలా కష్టం. కాబట్టి మీరు దయచేసి ఆర్టీసీ బస్సులను ఆశ్రయించండి. 4000 బస్సులు మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూడా ప్రధానంగా జాతర అంటేనే కూడా చాలా కిక్కిరిసిపోతుంది మేడారం జాతర. అక్కడ ప్రయాణికులకు అస్వస్థకు గురైనప్పుడు అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ సంబంధించి కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. అక్కడ ప్రయాణికులకు మా యొక్క తాత్కాలిక బస్ స్టాండ్ ఏదైతే ఉందని చెప్తున్నామో అక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది. ఆ మెడికల్ క్యాంపులో 24/7 డాక్టర్స్ ఉంటారు, సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు, మెడిసిన్స్ కూడా ఉంటాయి. ప్రయాణికులకు ఏమన్నా ఎమర్జెన్సీ అవసరం ఉంటే తప్పకుండా అవి చేయొచ్చు. దాంతోపాటు 2 అంబులెన్సులు కూడా ఉంటాయి. ఒక అంబులెన్స్లో అయితే అన్ని లైఫ్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్ పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రయాణికులకు కావచ్చు, మా యొక్క ఎంప్లాయీస్కి కావచ్చు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా వాళ్ళకు వైద్య సదుపాయాలు అందే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. చివరగా ఎంతమంది సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది అక్కడ పనిచేయబోతున్నారు? ఆర్టీసీ సిబ్బంది దాదాపు 11,000 మంది ఉంటున్నారండి. ఈ సంవత్సరము దాదాపు 7,000 మంది డ్రైవర్లు ఉంటున్నారు, 2,000 మంది కండక్టర్స్ ఉంటారు, మిగతా వాళ్ళు ఆ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు.
మేము దాదాపు ఒక 20 లక్షల మంది ప్యాసింజర్స్ వస్తారనుకుంటున్నాము. అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా మేము ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి సిద్ధంగా ఉన్నాము. గతంలో ఆర్టీసీకి ఏ విధమైనటువంటి లాభాలు వచ్చిన పరిస్థితి ఉంది? ఈసారి ఎంత మేరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? ఎంత ఆదాయం ఉండబోతుంది? ఒకటి ఏంటంటే మనకు ఆదాయం పైన మా దృష్టి ఉండదండి. ఏంటంటే సరే ఖర్చు ఆదాయం ఎంత వస్తుందని ఎప్పటికైనా లెక్క వేసుకుంటాము. కానీ ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రయాణికులకు సుఖవంతమైనటువంటి సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించడమే మా యొక్క ఉద్దేశము. మా గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, మా యొక్క ఎండి గారు శ్రీ వై నాగిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళకు ప్రజలకు కావాల్సినటువంటి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ అమ్మవాళ్ళ దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయమని ఆదేశించడం జరిగింది. వాళ్ళు చూపినటువంటి మార్గదర్శకత్వం మేము ముందుకెళ్తా ఉన్నాము. చివరిగా కూడా గతంలో ఆర్టీసీ సంబంధించిన వాళ్ళు కూడా కార్గో ద్వారా ప్రసాదం బంగారాన్ని కూడా భక్తులకు అందించారు. ఈసారి అదే తంతు కొనసాగుతుందా? ముఖ్యంగా ప్రసాదము ఎవరైతే ప్రయాణికులు భక్తులు అక్కడికి రాలేరు, అమ్మవారి దగ్గరికి రాలేరో వాళ్ళకి ఏంటంటే మేము మా యొక్క ఆర్టీసీ కార్గో ద్వారా వాళ్ళకు ప్రసాదము, తర్వాత అమ్మవారి యొక్క చిత్రపటము, తర్వాత పసుపు కుంకుమ పంపే ఏర్పాటు చేస్తున్నాము. దీనికి ఏంటంటే TGSRTC logistics.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మేడారం ప్రసాదం సంబంధించిన సపరేట్ విండో ఉంటుంది. అందులో మీరు 299 రూపాయలు మీరు పే చేస్తే మీరు చెప్పిన అడ్రస్కే ప్రసాదం పంపడం జరుగుతుంది. ఇదే కాకుండా మీ యొక్క కార్గో పాయింట్స్ ఎక్కడైనా ఉంటే దగ్గరలో కార్గో పాయింట్స్కి వెళ్ళి కూడా మీరు డబ్బులు చెల్లించినట్లయితే మీ యొక్క అడ్రస్కి అమ్మవారి ప్రసాదము, చిత్రపటము మరియు పసుపు కుంకుమ పంపడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా కూడా భక్తులు మేడారానికి వెళ్ళేటువంటి అయితే ప్రయాణికులు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా దాదాపుగా 4000 బస్సులను ఏర్పాటు చేశామంటూ కూడా ఇటు ఆర్ఎం చెప్తా ఉన్నారు. ఇటు హైదరాబాద్ నుంచి మొదలుకొని ఇటు పరకాల, భూపాలపల్లి, ఇటు ములుగు, మహబాద్ నుంచి కూడా ఇటు బస్సులను ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇక్కడ మేడారంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ సంబంధించి కూడా దాదాపుగా 50 ఎకరాల విస్తరణలో కూడా అక్కడ తాత్కాలికంగా బస్టాండ్ ఏర్పాటు చేశాము. ఇటు ప్రయాణికులు కూడా ఈజీగా గదుల వద్దకు వెళ్ళే విధంగా కూడా ఇటు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. వారికి సంబంధించి అస్వస్థ గురైనప్పుడు కూడా ఇటు ఇమీడియట్గా ఇటు వైద్యం అందే విధంగా కూడా అక్కడ ఇటు డాక్టర్లను కూడా ఏర్పాటు చేసామంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా కూడా గతంలో ఏదైతే రేట్లు ఉన్నాయో అదే రేట్లను కూడా ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాము. ఇటు కార్గో ద్వారా కూడా ఎవరైతే మేడారానికి వెళ్ళలేని భక్తులు ఎవరైతే ఉన్నారో కార్గో ద్వారా కూడా ఇటు బంగారం ప్రసాదాన్ని కూడా ఇచ్చేందుకు కూడా ఆర్టీసీ మొత్తం కూడా సిద్ధం చేసినట్టు కూడా చెప్తున్నారు. మొత్తంగా కూడా ఇటు భక్తులు అయితే ఇటు ఆర్టీసీ బస్సుల ద్వారా ఇటు మేడారానికి చేరుకోవాలి, ఇటు సమ్మక్క సరళ తల్లులను దర్శించుకోవాలి, సురక్షితమైన ప్రయాణం కొనసాగించాలంటూ కూడా ఇటు ఆర్టీసీ ఆర్ఎం విజయభాన్ చెప్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది. వీడియో జర్నలిస్టు సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.